హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది శివరాత్రి రోజు వ్లాగ్ అనమాట. సో ఆ రోజు అయితే మా ఆయనకి హాలిడే ఉంటుంది. సో అందుకని ప్రశాంతంగా వ్లాగ్ తీసుకోవచ్చు అని చెప్పేసి షూట్ చేశాను. నేను ఎవ్రీడే మామూలుగా ఉంటుంది కదా లంచ్ ప్రిపరేషన్ 6 to 9 AM వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు అస్సలు అవ్వట్లేదు అనమాట. నాకు మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది. ఇంకా నేను ఫోన్ సెట్ చేసుకున్నదంతా చేయాలంటే కష్టమైపోతుంది అనేసి కుదరట్లేదు. ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను తప్పకుండా, నా 6 to 9 AM రొటీన్ ఎలా ఉంటుందనేది. ఇంకా నేను బాత్ చేసేసి ఫ్రెష్ అయ్యాను. బయటంతా ముగ్గు పెట్టేసి అన్నీ చేసిన తర్వాత ఇంక మా బాబు లేచేసాడనమాట. నేను బాత్ చేసి వచ్చేసరికి మా బాబు పాలు అడుగుతుంటే పాలు కలిపాను, తాగుతున్నాడు. ఇంకా ఈ గ్లాస్ ఉంటేనే తాగుతున్నాడు అనమాట మా బాబు, లేదంటే తాగట్లేదు. అది ఎలా మాన్పించాలో, నార్మల్ గ్లాస్కి ఎలా షిఫ్ట్ చేయాలో అర్థం కావట్లేదు నాకు. మీరు ఏదైనా సజెషన్స్ ఉంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. ఇంక పొద్దున్నే లేచాడు కదా, కొంచెం క్రాంకీగా ఉన్నాడనమాట. పొద్దున్నే నేను కనపడకుంటే ఇంక ఏడుపు స్టార్ట్ చేసేస్తాడు. నేను ఇంకా వాష్రూమ్లోంచి బయటికి రాకముందే స్నానం చేసేటప్పుడే లేచేశాడు, అందుకే కొంచెం క్రాంకీగా ఉన్నాడు. ఇంకా బాబుకి కూడా స్నానం చేయించేసాను పూజ కూర్చోకముందే. బాబు కూడా ఉండాలి కదా, సో ముగ్గురం చేసుకుందాము, ఫ్రీగా ఉన్నాం కదా ఈరోజు అని చెప్పేసి ఇంకా బాబుని కూడా ఫ్రెష్ చేసేసాను అనమాట. ఇంకా మేమిద్దరం మ్యాచింగ్ వేసుకుందాం అని చెప్పేసి గ్రీన్ తీసాను అదే పనిగా. ఇంకా గ్రీన్ డ్రెస్ వేసుకున్నాడు. తల ఆరబెట్టుకో అంటే అస్సలు ఉండట్లేదు, హెయిర్ కొంచెం తడిగా ఉంది ఆగ్రా అంటే మళ్ళీ ఏమో స్టైల్ పడుతున్నాడు ఇక్కడ. చూడండి ఏం స్టైల్ పడుతున్నాడు అసలు. భలే కథలు పడతాడనమాట. వీడియో ఆన్ చేయంగానే ఇంకా పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేస్తాడు. నాకన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక్క బేబీని హ్యాండిల్ చేయడము అంటే అప్పట్లో 10 పిల్లల్ని హ్యాండిల్ చేయడము ఈజీ అన్నట్టుగా ఉందన్నమాట పరిస్థితి. అసలు ఎంత యాక్టివ్గా ఉంటారో, ఒక్క చోట కామ్గా ఉండరు. అందరూ అనేస్తారు సింపుల్గా, ఏముంది ఏం పని ఉండదు కదా, పొద్దున్నే క్యారీ చేసి పంపించేసేస్తే ఇంకా సాయంత్రం వరకు పని ఏమీ ఉండదు కదా అని అంటారు. కానీ ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే బాబుని చూసుకోవడమే. అంటే ఇక్కడ నన్ను ఉద్దేశించి నేను చెప్పట్లేదు, జనరల్గా అందరూ మాట్లాడే మాటలే కదా ఇవి. సో దాని గురించి మాట్లాడుతున్నాను నేను. చాలా సింపుల్గా అనేస్తారనమాట హౌస్ వైఫ్స్ని. ఏం చేస్తున్నారు, ఖాళీగానే ఉంటారు కదా, పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లేదా, వాళ్ళకి దెబ్బ తగిలినా మనదే రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు ఏదైనా బ్రేక్ చేసినా మనదే రెస్పాన్సిబిలిటీ. 24/7 మనం కూడా కాపలా ఉండలేం కదా పిల్లలకి. సో అదనమాట సంగతి. సో కొంచెం ఆలోచించండి అనేముందర. హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం తెలీదా, సరిగ్గా పెంచడం తెలీదా అని. అసలు హౌస్ వైఫ్స్ వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవడమే మానేస్తారు, ఇంట్లోవి చూసుకోవడానికే టైం సరిపోతుంది. సో అనే ముందర కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. అట్లీస్ట్ హస్బెండ్స్ అయినా అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇంకా అదనమాట సంగతి. ఇక్కడ ఇంకా శివుడికి అభిషేకం చేసుకుంటున్నాము. మార్నింగ్ 8కి అట్లా స్టార్ట్ చేసాంలేండి. మేము కొంచెం లేచి అంతా అయ్యేసరికి ఆ టైం అయిపోయిందనమాట. ఇంకా అందరము ఒకేసారి చేస్తాము అని అనుకున్నాం కాబట్టి నేను ఒకదాన్నే పూజ అయింటే నాది 7కి అంతా అయిపోయిండేది. సో ఇంకా అందరం చేసుకుందాం అనుకున్నాము, అందుకనేసి ఇంత టైం పట్టింది. ఇంకా పీస్ఫుల్గా ప్రశాంతంగా చేసుకుంటూ ఉన్నామన్నమాట ఇక్కడ. ఇంకా అభిషేకం చేసుకుందాము అని అన్నానని ఇంకా అన్నీ తీసుకొచ్చారనమాట మా ఆయన. ఫ్రూట్స్ ఒకటి లేవు, ఇంకా మిగతావన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా, పాలు, పెరుగు, తేనె, చక్కెర అవన్నీ. ఇంకా ఫ్రూట్స్ ఒకటి తీసుకురావడానికి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా ఫ్రూట్స్ మా వాడు కూడా ఫ్రెష్ అయిపోయాడు, ఇక్కడే ఉండరా అంటే బాగా దగ్గరే ఉన్నాడనమాట, ఎక్కడికి పోకోకుండా. ఎంతమంది శివరాత్రి సెలబ్రేట్ చేసుకున్నారు, జాగరణ చేశారో చెప్పండి. మేమైతే ఏ జాగరణ చేయలేదు, ఎందుకంటే బాబుతో అవ్వదు కదా. సో బాబు దగ్గరే ఉండాలి. ఎక్కడ టెంపుల్కి మాత్రము వెళ్దాము అని అనుకున్నాము. యాక్చువల్గా అది కూడా ప్లాన్లో లేదు, ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటారు కదా. సో పాసిబుల్ అవుతుందో అవ్వదో అన్నట్టుగా మాకైతే నమ్మకం లేకునిందనమాట. వెళ్దాము లేదంటే లేదు, ఇంట్లో పూజ చేసుకున్నాం కదా ప్రశాంతంగా చాలు అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా ఆయన బాబు టిఫిన్ తినేశారనమాట వాళ్ళిద్దరూ. నేను మాత్రం ఆఫ్టర్నూన్ వరకు ఫాస్టింగ్ ఉందాము, ఆఫ్టర్నూన్ లంచ్ చేద్దాం అనుకున్నాము. ఇంకా కాఫీ తాగుతున్నాను అనమాట. నా ఫేస్ చూడండి ఎంత నీరసంగా ఉందో. మార్నింగే లేస్తే అట్లే ఉంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ లేయాలంటే నాకు చాలా బద్ధకము. అది నైట్ ఎంత లేట్ అయినా మేల్కోగలుగుతాను, కానీ మార్నింగ్ లేయాలంటే మాత్రం చాలా లేజీ అనమాట. దట్టు బిఫోర్ డే కూడా బాగా హెడేక్గా ఉన్నింది. తరచూ ఈ మధ్య బాగా హెడేక్ వస్తుంది, ఎందుకు మరి ఫోన్లో ఎడిటింగ్, ఈ యూట్యూబ్ దీని ఎఫెక్టో ఏంటో మరి తెలియట్లేదు.
ఇంకా మా వాడు చేసే అల్లరికి మా ఆయన కోపం వస్తుంది. కానీ పాపం ఎంత కోపం వచ్చినా మ్యాక్సిమం కొట్టడనమాట, చెయ్యెత్తడు. ఇంకా నా చేతిలోనే పడతా ఉంటాయి ఏదైనా చిన్న చిన్న దెబ్బలు. ఆయన అసలు కొట్టకుండానే మేనేజ్ చేయాలని ట్రై చేస్తాడనమాట. కోపం కూడా ఎక్కువ తెచ్చుకోలేడు, తెచ్చుకోడు కూడా. అదే అనమాట సంగతి. ఇంకా మా వాడు సతాయిచ్చేస్తున్నాడు యాజ్ యూజువల్. పంచా షర్ట్ వేసామన్నమాట, అది డైపర్ వేస్తే పట్టదనమాట. అందుకు ఇప్పుడు ఇంట్లో ఉంటే మేము డైపర్ యూజ్ చేయము. సో అందుకు ఇప్పుడైనా కడదాం, అది బాగుంటుంది అని చెప్పేసి వేసాము. ఇక్కడ చూడండి బాగా ముద్దులు పెడుతున్నాడు. ముద్దు పెట్టిపో అంటే బాగా పెడతాడనమాట వచ్చి. కానీ ఎవరి దగ్గరికన్నా వెళ్ళు అంటే మాత్రం వెళ్ళడు. అదేంటో కానీ ఎప్పుడు ఆ అలవాటు మారుతుందో ఏమో తెలియట్లేదు నాకైతే. స్కూల్ పంపించాలి ఇంకో 6 months తర్వాత మా బాబుని. అసలు వెళ్తాడా స్కూల్కి అని భయం వేస్తుంది నాకు. చూడాలి మరి ఎలా అవుతుందో, అసలు ఉంటాడా ఉండడా ఎలా అనేది చూడాలి మరి. ఇక్కడ నేను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపరేషన్ చేస్తున్నాను. చట్నీ చేస్తున్నాను, పల్లి చట్నీ చేస్తున్నాను. అలాగే పొడి కూడా అయిపోయిందనమాట, శనక్కాయ పొడి. సో అది కూడా చేసుకుందాము అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇంకా ఫాదర్ అండ్ సన్ ఇద్దరు రెస్ట్ తీసుకుంటున్నారు. మనకైతే తప్పదు కదా, ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ ప్రిపరేషన్కి మళ్ళీ చేయాలి కదా, రెస్ట్ తీసుకుంటే అవ్వదు. సో మళ్ళీ బాబు త్వరగా ఆకలి అనేస్తాడు, కొంచెమే తింటారు కదా చిన్నపిల్లలు. సో అందుకనేసి మళ్ళీ ఇంకా అందుకని త్వరగా ప్రిపేర్ చేసేస్తున్నాను నేను. ఇంకా అది అయిపోయిందంటే ఒక పని అయిపోతుంది. పోయి రెస్ట్ తీసుకున్నా కూడా మైండ్లో ఇంకా వంట చేయాలి, ఇంకా అది చేయాలి, ఇది చేయాలి, బోకులు కడగాలి, సామాన్లు కడగాలి, ఇలా మైండ్లో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. మీకు కూడా అంతేనా, లేదా నాకు మాత్రమే ఇలా అనిపిస్తుంటుందా? కమెంట్ చేయండి. నాకైతే ఖచ్చితంగా పోయి రెస్ట్ తీసుకుందాము, మళ్ళీ చేసుకుందాం పనులని అనుకున్నా కూడా మైండ్లో అవి సామాన్లు కడగాలి, వంట చేయాలి, అది ఇదని అన్నీ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకే నేను మ్యాక్సిమం వర్క్ కంప్లీట్ చేసుకున్నాకే పోయి కామ్గా కూర్చొని ఫోన్ చూడడం కానీ లేదంటే పడుకోవడం కానీ చేస్తాను. ఇక్కడ ఇంకా అవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ చట్నీ చేసేసాను అనమాట. ఇంకా అదే జార్లోనే పల్లీ చట్నీ కూడా చేస్తున్నాను. ఫస్ట్ పొడి చేసేసాను, అదే జార్లోనే ఇంకా పల్లీ చట్నీ కూడా చేస్తున్నాను. పులగము చట్నీ చేశాను. ఇంకా ఎందుకంటే నైట్కి టిఫినే తినాలి, ఇంకేవి చేసినా ఊరికే మిగిలిపోతాయి, మళ్ళీ నైట్ అవి తినకుండా పారేయాల్సి వస్తుంది అని చెప్పేసి అవైతే కరెక్ట్గా చేసేయచ్చు, మిగలకుండా చేయొచ్చు అని చెప్పేసి ఇంకా అది చేశాను అనమాట. సో పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయింది ఆఫ్టర్నూన్ వరకే, ఇంకా ఏం మిగలకోకుండా. అప్పుడప్పుడు అలా కుదురుతుంది అనమాట పర్ఫెక్ట్ కొలతలు. మ్యాక్సిమం అలానే చేస్తాను, మిగిలితే కొంచెం మిగులుతుంది అంతే. ఎక్కువ క్వాంటిటీలో చేయను అనమాట, ఎందుకంటే నాకు ఫ్రెష్గా చేసుకుని తినేదే ఇంట్రెస్ట్ అనమాట. మళ్ళీ అదే తినాలా అంటే నాకు బోర్ కొడుతుంది ఫస్ట్ థింగ్. మా ఆయనకైతే ఏం ప్రాబ్లం లేదు, ఏం పెట్టినా నో చెప్పకుండా తినేస్తారనమాట, కానీ నాకే ప్రాబ్లము. ఇక్కడ ఏం మిస్టేక్ చేశానంటే పెద్ద జార్లో వేసాను కదా ఫస్ట్ పొడి, సో అదే జార్లోనే చట్నీ వేసాను అనమాట. చట్నీ క్వాంటిటీ తక్కువే చేశాను. సో అది జార్ పెద్దదయ్యేసరికి సరిగ్గా తిరగలేదు, చాలా టైం పట్టింది. మా ఆయన ఎంత ట్రై చేశాడో పాపం పడుకోబెట్టడానికి. నేను ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను అనేసి వంట చేస్తూ ఉన్నాను, నేనే పడుకోబెడదాంలే అని చెప్పి పాపం చాలా ట్రై చేశాడు. మా వాడు అసలు పడుకోలేదు. వాడిని పడుకోబెడదాము చేసేసి అంటే ఇదేమో తిరగట్లేదు అనమాట, లోపల తక్కువ క్వాంటిటీ ఉంది కదా, సో అది జార్ పెద్దది కదా, ఎంతసేపటికి తిరగలేదనమాట. మళ్ళీ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు కంప్లీట్గా బాగా గ్రైండ్ అయింది. ఇంకా పులగం కూడా ఒక పక్క నానబెట్టేశాను నేను. ఇంకేంటి సంగతులు, మీరు ఎలా చేసుకున్నారు మహాశివరాత్రి అనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఎక్కడన్నా ఫేమస్ ప్లేసెస్కి అలా ఏమైనా వెళ్ళారా లేదా అనేది. సో ఇక్కడ చూడండి పొడి చట్నీ చేసేసాను అనమాట. ఇంకా సగ్గుబియ్యం క్యారెట్ పాయసం ట్రై చేద్దాము అని చెప్పి ఈ ప్రయోగం చేశాను ఫస్ట్ టైము. అంటే ప్రయోగం మీన్స్ నేను చేయడం ప్రయోగం అనమాట ఫస్ట్ టైము. సో ఇంకా ఇక్కడ బెల్లం వచ్చేసి కరగబెట్టేసుకున్నాను. ఇంకా నేను అంతా వ్లాగ్ తీయడానికి నాకు అంత అంటే క్లియర్గా తీయడానికి నాకు అవ్వలేదన్నమాట, అందుకే పార్ట్స్గా అలా ఉన్నది యాడ్ చేశాను నేను. ఇంకా గీ వేసేసుకొని ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవాలి. బాగా డ్రై ఫ్రూట్స్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతాయి కదా. సో అవి రోస్ట్ చేసుకున్న తర్వాత అవి పక్కన తీసి పెట్టేసుకోవాలన్నమాట. పక్కకు తీసేసుకొని తర్వాత మనము క్యారెట్ యాడ్ చేయాలి. క్యారెట్ని కూడా అదే గీలోనే కాసేపు రోస్ట్ చేయాలన్నమాట, ఆ పచ్చి వాసన పోయే వరకు క్యారెట్ని కూడా రోస్ట్ చేసుకోవాలి. నేను ఒక 5 minutes వరకు లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకున్నాను. లో ఫ్లేమ్ పెట్టకపోతే కనుక మనకు అది అడుగంటేస్తుంది, మాడిపోతుంది. సో అందుకనేసి నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నాను. ఫస్ట్ టైం ట్రై చేశాను. యాక్చువల్గా నేను చిన్న మిస్టేక్ చేశాను, ఇది ఫ్లాప్ అయిపోయింది. సగ్గుబియ్యము 1 hour
నానబెట్టాను అంతే. కానీ అవి అసలు ఉడకనే లేదు సరిగ్గా. ఒక 80% ఉడికాయి అంతే. 20% ఉడకలేదు. ఎంత దగ్గర దగ్గర నేను 40 మినిట్స్ మళ్ళీ ఉడకబెట్టాననమాట పాయసము. కానీ అవి అసలు ఉడకలేదు. నాకు తెలీదనమాట. తర్వాత మా అమ్మతో మాట్లాడినప్పుడు చెప్పింది. అవి మార్నింగే నానబెట్టేయాలి ఆఫ్టర్నూన్ చేసేటట్లయితే అని చెప్పిందనమాట. ఓకే, మనకు తెలీదు అని అనేసి అనుకున్నాము. ఇంక ఇక్కడ చూడండి, పాలు యాడ్ చేసేయాలి అదే బౌల్లోకే. పాలు యాడ్ చేసి అవి కొంచెం మరిగేటప్పుడు ఇంకా ఇవి సగ్గుబియ్యం వేశాను నేను. బాగా మరలాలి అవి రెండు. బాగా చాలాసేపు చేశాను నేను. చాలాసేపు మరలిచ్చాను, లో ఫ్లేమ్లోనే పెట్టి. అయినా కూడా అవి అస్సలు బాయిలే అవ్వలేదు. అవి చాలా టైం పడుతుందంట సగ్గుబియ్యము. సో నాకు తెలియక అలా చేశాను నేను. నెక్స్ట్ టైం బాగా చేస్తాను ఈసారి. సో ఇంకా క్యారెట్ తురుము కూడా వేసేయాలన్నమాట అందులోకి. ఇది కొంచెం బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇంకా జాగరీ ఉంటుంది కదా, ఇంకా డ్రై ఫ్రూట్స్, తర్వాత ఏంటి ఇంక ఇందులోకి యాలకల పొడి యాడ్ చేసుకోవాలి. ఇంక చూడండి, ఇక్కడ బాగా కొంచెం వాటర్ అన్నీ పాలన్నీ తగ్గిపోయాయి. సో అన్నీ ఇంకా కొంచెం ఉడకాలి సగ్గుబియ్యం అని చెప్పేసి మళ్ళీ కొన్ని పాలు యాడ్ చేశాను నేను ఇక్కడ. ఇది సంగతి. సో ఇంకా చాలా టైం పట్టింది అసలు ఇది చేయడానికి. అనవసరంగా కమిట్ అయ్యాను ఇది చేద్దామని చెప్పి అని అనిపించింది నాకైతే. చూస్తున్నారు కదా. సో పాలు యాడ్ చేశాను అనమాట, ఇంకొంచెం ఉడకాలి బాగా అని చెప్పేసి. అది సంగతి. ఇంకా చాలా టైం పట్టింది అసలు. ఊరికే కమిట్ అయ్యాను. కాసేపు రెస్ట్ అన్నా తీసుకునేదాన్ని. స్వీట్ చేయకోకుండా ఇంకా వేరే ఏదైనా సేమియానో అలా చేసుకుని ఉంటే అయిపోయిండేది ఈజీగా అని అనిపించింది. తర్వాత నేను షుగర్ సిరప్ని ఫిల్టర్ చేసి ఇందులో యాడ్ చేశాను అనమాట. మధ్యలో కాల్ వచ్చింది, నేను వీడియో తీయలేకపోయాను. అట్లనే కాల్ మాట్లాడుతూనే ఇంకా పాయసం చేసేసాను అనమాట. అందుకే తీయలేకపోయాను వీడియో. సో ఇంకా జాగరి యాడ్ చేసిన తర్వాత అలా అయిందనమాట. మొత్తం టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ ఏంటంటే అదే చెప్పాను కదా నేను, అవి సగ్గుబియ్యమే ఇంకొంచెం సేపు ఒక 2-3 అవర్స్ నానింటే బాగుండేది. ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయేసి టెంపుల్కి వెళ్ళాము. చాలా బాగా అయింది దర్శనము. ఎక్కువ రష్ లేరనమాట. 6కి వెళ్ళాము. ఇంకా అప్పుడప్పుడు స్టార్ట్ అవుతున్నారు. మేము రిటర్న్ అయ్యే టైంకి ఫుల్ వచ్చేసారనమాట. బయట ఇక్కడ కళ్యాణం చేసేదానికి అన్నీ రెడీ చేసి ఉన్నారు. ఇంకా అప్పటికి ఏం స్టార్ట్ కూడా అవ్వలేదు. మేము ఇంక బాబుతో ఉండలేం కదా అక్కడ అని చెప్పేసి మేమేం ఉండలేదనమాట. జస్ట్ అలా వీడియో క్లిప్ తీసేసి బాగా దర్శనం చేసేసుకొని ప్రశాంతంగా ఉన్నింది అసలు. అదనమాట మహాశివరాత్రి అలా జరిగిపోయింది. సో మీకు ఎలా జరిగింది, మీరు ఎలా చేసుకున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.